యేసుక్రీస్తు నామంలో ఈ వీడియో చూస్తానంటే మరి అదే రీతిగా దైవ సేవకులకి సేవకురాలకి ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. నా పేరు నందు పాస్టర్ గారు. మరి విషయం ఏంటంటే మొన్న సోమవారం రోజు ఛత్తీస్గఢ్ వెళ్ళటం జరిగింది. మరి నా వీడియోలు ఫోటోలు మీరు చూసినట్టున్నారు. మరి ఛత్తీస్గఢ్ వెళ్ళటం జరిగింది. తెలంగాణ నుండి ఛత్తీస్గఢ్ వెళ్ళి ఎందుకు వెళ్ళానంటే మా తమ్ముడు విషయంలో వెళ్ళాను. మరి ఆ ప్రాంతాలు ఛత్తీస్గఢ్ ప్రాంతాల్లో మరి సువార్త సేవ పరిచర్య ఏమీ లేదు, జరగలేదు. ఎందుకు జరగలేదంటే అది కొద్దిగా నక్సలైట్ ప్రభావం లాంటిది ఛత్తీస్గఢ్ రాష్ట్రం. అయినా దేవుడు గొప్ప కార్యాలు జరిగించాలని నేను ప్రార్థిస్తున్నాను. అదే రీతిగా నా చుట్టాలు, నా బంధువులు, నా రక్త బంధువులు, మిత్రులంతా ఆంధ్ర, తెలంగాణ, ఛత్తీస్గఢ్, ఒరిస్సా ఈ 4 రాష్ట్రాల్లో ఉన్నారు. మరి 4 రాష్ట్రాలు ఉన్నారు. మొన్న పోయినప్పుడు నాకు చాలా అర్థమైంది. ఏమర్థమైపోయిందంటే దగ్గర 50 కిలోమీటర్ దూరం నుండి ఒక పామేడ్ అని ఒక ఛత్తీస్గఢ్, అది కూడా పామేడ్ అని ఒక చిన్న సిటీ ఉంది. అది అక్కడ పామేడు హాస్పిటల్ ఉంది, గవర్నమెంట్ హాస్పిటల్. మరి అక్కడ చిన్న పిల్లల్ని, పెద్దోళ్ళని అందరినీ వాళ్ళు పట్టుకొని హాస్పిటల్ చూయించాలని వాళ్ళు వచ్చారు. వస్తే అక్కడ ఏం జరిగిందంటే ఆ పామేడ్లో ఒక క్యాంప్ ఉంటుంది. పామేడ్లో ఒక క్యాంప్ ఉంటుంది, నది ఒకటి ఉంటుంది. నది అవతల పామేడు, నది యువతల మరి ధర్మవరం అని ప్రాంతం ఉంటుంది. మరి నది దాటగానే పామేడు వస్తుంది. పామేడు వచ్చి వాళ్ళు చూపించాలి. కానీ ఆ రోజు ఏం జరిగిందంటే ప్రజలు దగ్గర 50 మంది నుండి ఒక 60 మంది దాకా వచ్చారు. ముసలోళ్ళు, ముక్కులోళ్ళు, వయసోళ్ళు అందరూ వచ్చారు. ఎందుకు వచ్చారంటే హాస్పిటల్ చూపించుదామని పిల్లల్ని, పెద్దోళ్ళని అంతా జ్వరంతో వచ్చారు. 2 గంటల నుండి 4 గంటల వరకు కూర్చోబెట్టారు. అంటే వాళ్ళు ప్రజలు ఏం చేశారంటే ఒక గంట సేపు కూర్చొని ఉండి పోలీసులు అటు పోనీక ఏం చేశారంటే రిటర్న్ వెళ్ళిపోయారు. నేను ఇటు తెలంగాణలో రావాలిగా. నేనేం చేశానంటే 4 గంటల వరకు కూర్చొని ఉన్నాను. అక్కడ కూర్చొని ఉండి 4 గంటల వరకు కూర్చొని ఉన్నాను. 4 గంటల వరకు కూర్చున్నాక 4 గంటలకి వాళ్ళు పిలిచారు. సరే నువ్వు రా, వెళ్ళిపో అని చెప్పారు. అక్కడ నదిలో బ్రిడ్జి ఉంది, కొత్త బ్రిడ్జి కడుతున్నారు. ఆ బ్రిడ్జి మీద ఓన్లీ నడుచుకుంటూ పోవాలి, బండ్లో అయితే పోనివ్వట్లేదు. అలా అన్నమాట. మరి ఇలాంటి ప్రాంతాలు నేను మన దైవ సేవకులకి, సేవకురాలకి తెలియపరిచే విషయం ఏంటంటే ఇలాంటి ప్రజలు, నేను ఎందుకంటే నా చొజ్జన్నులు, నా ప్రజల మీద వెళ్ళటానికి అవకాశం ఉంది. కానీ మనము అక్కడ బహిరంగ ఏమని దేవుని గురించి చెప్పడం అవకాశం లేదు. కానీ సీక్రెట్గా, లేకపోతే మనం దేవుని గురించి ఏం చెప్పకుండా ముందు వాళ్ళు మనకు పరిచయం అవ్వాలంటే మనకు తోచినంత ఏమైనా వాళ్ళకు హెల్ప్ చేస్తే, వాళ్ళకి సహాయం చేస్తే బాగుంటుంది అనేది నా ఆలోచన, నా అభిప్రాయం తెలియపరుస్తున్నాను. మరి ఇలాంటి ప్రాంతాల్లో వాళ్ళకి బలవంతంతో లేదు. వాళ్ళు మనం వెళ్ళినప్పుడు, మనం చెప్పినప్పుడు మన మాట వింటే వాళ్ళు కూడా బాగుపడతారని నా ఆలోచన. వాళ్ళు కూడా ఏంటంటే వాళ్ళకి కావాల్సిన మెడికల్ చాలా అవసరం. మెడికల్ కావాలి. మరి ఎవరైనా దైవ సేవకులు మరి ఇలాంటి ప్రజలు చేస్తే మంచిదని మరి దేవుడు కూడా చెప్తున్నాడు కదా. లేని వారికి మీరు ఇంకా నీకు 2 అంగీలు ఉంటే ఇంకొక అంగీ ఇమ్మన్నాడు. కానీ ఇలాంటి మనం అంగీ ఇవ్వకపోయినా మనకు తోసినంత మీకు దేవుడు ప్రేరేపిస్తే మెడికల్ అయినా, బట్టలైనా, పిల్లలకి, పెద్దలకి బట్టలైనా, లేకపోతే పిల్లలకి తినేటి ఆహారం పదార్థాలైనా, ఏదైనా
మరి అలాంటి ప్రజల్ని మనము చేస్తే చాలా మంచిదని నేను ప్రభు పేరట తెలియపరుస్తున్నా. ఒకవేళ అయ్యగారు నందు పాస్టర్ గారు మీరు ఎందుకు ఈ వీడియో పెట్టారు, ఎందుకు చెప్తున్నారు, మీరు చేయొచ్చు కదా అని మీరు అనుకోవచ్చు. కానీ నేను ఛత్తీస్‌గఢ్ మనిషిని. మరి ఇటొచ్చి ఒక 20 సంవత్సరాలు అవుతుంది. మరి ఇక్కడ వచ్చి ప్రభుని నమ్ముకొని సేవా పరిచర్య చేస్తున్నాను. నాకు కూడా లేని పరిస్థితి, అంటే నాకు కూడా నేను కూడా కొద్దిగా పేదవాడిని అన్నమాట. నాకు ఆశ ఉంది, పెట్టాలని చేయాలని ఆశ ఉంది. కానీ నేను కూలి పని చేస్తూ పరిచర్య చేస్తూ ఇలా సువార్త సేవ పరిచర్య చేస్తున్నా. ఒకవేళ మీరు నా గురించి ఇంకా మీరు డీటెయిల్గా ఒకవేళ తెలుసుకోవాలంటే నా కుంజా నందు పాస్టర్ గారు అని ఫేస్బుక్లో చూడండి. నా ప్రతిదీ అక్కడ ఉంటుంది. నేనేం చేస్తున్నాను, ఏం చేయట్లేదు అనేది అక్కడ ఉంటుంది, చూడండి. నేనేంటంటే బైబిల్ చెప్తుంది కదా, మీరు వెళ్ళలేకపోతే వెళ్ళేవారిని ఇచ్చి పంపేయండి అని. అలా చేస్తే దేవుని పని జరుగుతుంది. మరి మనం కూడా మేలు పొందుతాం. నా దగ్గర ఇలాగే ఫేస్బుక్ యూట్యూబ్ ఉంది. కుంజా నందు పాస్టర్ గారు అని యూట్యూబ్ ఉంది. అక్కడ చూసి దైవ సేవకులు వచ్చి చాలామంది వచ్చారు. చాలామంది అంటే 2-3 వచ్చి ఇలాంటి అడవి ప్రాంతాల్లో పరిచర్య చేస్తున్నామని వచ్చి ఇలాంటి ప్రజలకి కొంత ఇలా ఏదైనా సహాయం చేసి సువార్త చేద్దామని అలా మరి చేసాము. చేయటం జరిగింది. దేవుడు అది కార్యాలు జరిగించాడు. అలా ఇంకా కూడా ఏంటంటే మీరు కూడా ఈ వీడియో చూస్తున్నవారు మరి ఒకవేళ మీకు దేవుడు ప్రేరేపిస్తే కాదు కానీ నేను దేవుని పని ఉంది, చేయాలని ఉంది, మరి దేవుని పని చేస్తున్నాను, వెళ్ళాలని ఉంది. కానీ చాలా ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాయి. ఇప్పటికే మీరు నమ్మొచ్చు, నమ్మకపోవచ్చు. మాకు ఇదే దేవుని మందిరం ఉంది, ఇల్లు లేదు. మరి అడవి ప్రాంతంలో పరిచర్య చేస్తున్నా. మరి నా కోసం ప్రార్థించండి, నా కుటుంబం కోసం ప్రార్థించండి. అదే రీతిగా ఇంకా ఛత్తీస్‌గఢ్ కూడా సేవ పరిచర్య చేయాలని ఆలోచనతో ఉన్నాను. మరి అక్కడ కూడా సేవ పరిచర్య స్టార్ట్ చేయాలి. దేవుని సువార్త మనకు చేతనంత వరకు దేవుని పరిచర్య సువార్తను ప్రకటించాలనేది ఆలోచన, ఉద్దేశము కలిగి మరి దేవుడు ప్రేరేపిస్తున్నారు. ఎందుకంటే ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాయి, చేయలేమని చెప్పి నేను వెనకపోవచ్చు. కానీ దేవుని ఉద్దేశం అది కాదు. కానీ దేవుడు మనకు ఎందుకు పిలిచాడు, దేనికోసం పిలిచారు, అది మనకు చేతనంత వరకు దేవుని ప్రేమను, దేవుని గురించి ప్రకటించే మన బాధ్యత. వాళ్ళు నమ్మినా నమ్మకపోకపోయినా. కానీ దైవ సేవకులారా అందరూ గమనించండి. మరి నేను చెప్పిన విషయం కొద్దిగా గమనించి మీ వంతు మీరేమన్నా మీకు ఇంతవరకు నేను ఎవరిని పదే నేను అడగలేదు. కానీ ప్రతి ప్రార్థన ఈ సహాయము ప్రార్థన సహాయము కోరుతున్నా. మీరు ఒకవేళ చేయకపోయినా ముఖ్యంగా ప్రార్థన చేయండి. చాలా ప్రార్థన ఆపదలో ఉన్న వారికి ఆదుకునేవాడు దేవుడని మరి కొంతమంది లోకంలో చెప్తూ ఉంటారు. ఒకవేళ మనం కూడా దేవుని పని చేస్తే మరి వాళ్ళు ఏమనుకుంటారంటే దేవుళ్ళకి వచ్చారు, మాకు సహాయం చేశారా అని. వాళ్ళు కూడా ఆ రీతికి దేవుని తెలుసుకుంటారు. మనకు చెప్పిన ఆ రీతికి మనం దేవుని పరిచయం చేయడం అవకాశం ఉంటుందని మీకు ప్రభు పేరట తెలియపరుస్తున్నా. నా పేరు నందు పాస్టర్ గారు. మరి అందరూ ప్రార్థించండి. మీకు ఎవరికైనా మరి ఇంట్రెస్ట్ ఉంటే, మరి ఆసక్తి ఉంటే, మీకు చేయాలనేది తపనం ఉంటే, చూడాలనేది తపనం ఉంటే, మీరు నాకు ఇవ్వకపోయినా పర్వాలేదు, మీరే స్వయంగా వచ్చి చూసి చెయ్యొచ్చు. అప్పుడు మీరు ఏదైనా నిర్ణయం తీసుకోవచ్చని మీకు ప్రభు పేరట తెలియపరుస్తాను. అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ.